నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ఆక్వా పరిశ్రమలో వెట్టి చాకిరీలో మగ్గుతున్న కార్మికులకు కలెక్టర్ అధికారుల చొరవతో విముక్తి లభించింది. మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లా నుండి 8 మంది ఉపాధి నిమిత్తం ఒంగోలు మండలం గుండాయిపాలెం సమీపంలోని కళ్యాణ్ ఆక్వా పరిశ్రమలో చేరారు. కొంతకాలం తర్వాత నలుగురు, ఆ తర్వాత మరో 2 పనిచేయలేక స్వస్థలాలకు వెళ్లిపోయారు. మిగిలిన 2 కూడా అదే బాట పడతారన్న ఉద్దేశంతో పరిశ్రమల నిర్వాహకులు వారి వద్ద నుండి చరవాణీలను స్వాధీనం చేసుకున్నారు. 2.5 నెలల పని కాలానికి ఇవ్వాల్సిన నగదును కూడా చెల్లించలేదు. దీంతో అప్పటికే స్వస్థలాలకు వెళ్లిన బాధితులు ఈ సమస్యను అక్కడి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అక్కడి నుండి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు సమాచారం రాగా స్పందించిన కలెక్టర్ బాధితులకు విముక్తి కల్పించారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నను ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ, పోలీసు, కార్మిక శాఖ అధికారులతో ఆర్డీఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆక్వా పరిశ్రమలో పనిచేస్తున్న 2ని విడిపించారు. ఈ మేరకు వారిద్దరికీ కలెక్టర్ అన్సారియా రిలీఫ్ ధృవీకరణ పత్రాలు అందజేశారు. బాధితులకు స్వస్థలాలకు వెళ్లేలా, ఆక్వా పరిశ్రమపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆర్టీఓను ఆదేశించారు. ఈ మేరకు తాజాగా వచ్చిన తొలి ఫిర్యాదుపై అధికార యంత్రాంగం గంటల వ్యవధిలోనే స్పందించి బాధితులను విడిపించారు. సదరు అధికారులను కలెక్టర్ తమీం అన్సారియా ప్రకాశం భవనంలోని ఛాంబర్లో అభినందించారు. కార్యక్రమంలో సహాయ కార్మిక కమిషనర్ దుర్గా భవానీ, కార్మిక శాఖ అధికారిని ఎలిజబెత్తమ్మ, ఆర్ఐ శ్రీకాంత్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. कल्याण आपको प्राइवेट लिमिटेड का कितने पैसे दिए, कितने आपको काम करने के लिए आपको कुछ दिए? पूरा पैसे मिले। अच्छा, कितने दिए? वो गाड़ी के किराए में भाड़ा में लगा। यहाँ पे 2 महीने 2 माह 15 दिन 2.5 महीने 2 महीने दिलवाए? हाँ वो देने तैयार है. 30,000 दे दिए, बाकी 6,000 रेवेन्यू अब लेके आए. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా పేదల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు పాల్పడ్డారని శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. దరిమడుగు గ్రామంలో వైసీపీ నాయకుల బారిన పడిన చాలా మంది భూములు కోల్పోయారని, ఇటువంటి భూ కబ్జాదారుల భరతం పట్టడానికి భూ ఆక్రమణ నిషేధ చట్టాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. త్వరలోనే భూ కబ్జాదారులకు శిక్షలు పడతాయన్నారు. ఎవరైనా భూ సమస్యలు ఉంటే అర్జీల రూపంలో రెవెన్యూ అధికారులకు సమర్పించాలని, తదనంతరం దానిపై పూర్తి విచారణ చేసి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు భారీ ఎత్తున అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేరు శివారెడ్డి కమ్మేశారు. మీ పేరు? నా పేరు ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి సార్. ఇప్పుడు ఎవరికి మీ పేరు ఎక్కించారా? అవును సార్. మీకు ఎక్కడ ఉంది? ఎలా ఫీల్డ్ మీద ఉంది సార్. ఫీల్డ్ మీదకి కూడా వచ్చారు సార్. మీకు ఎలా వచ్చింది? బాగుంది. నాకు వారసత్వం సార్, అనుమతి. ఓకే. ఇప్పుడు ముదిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మీకు అవుతారు అన్న అవుతారు సార్. ఆయనకి ల్యాండ్ ఉందా? ఆయనకు కూడా అవార్డు వచ్చేసింది సార్. ఆయనకు కూడా అవార్డు కింద పోయింది. మిగిలిన 16 సెంట్లు ఉంటే అమ్మేసుకున్నాను. ఓకే. మీకు ఎంత ఎక్కాలి ఇప్పుడు? నాకు 23 సెంట్లు ఎక్కాలి సార్. తీసేసి ధనలక్ష్మి తీసేసి ఇటువంటి ప్రాంతాల్లో భూములకు రక్షణ కల్పించాలి. ఎవరైతే యజమానులు ఉన్నారో వారి యజమానులకు పొలాలు దక్కేలా చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మనలాంటి నియోజకవర్గాలన్నింటినీ ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా బేరీజు వేసి ఈ రెవెన్యూ సదస్సులకి శ్రీకారం చుట్టింది. ఎప్పుడో 4 నెలల క్రితమే చేయాల్సినటువంటి కార్యక్రమం. కానీ ఆ రోజు మీకున్న అధికారులు కానీ, విఆర్ఓలు కానీ ఎవరు కూడా ట్రాన్స్ఫర్ కాకుండా వాళ్ళతోనే చేయిస్తే మీకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో ఈరోజు అధికారులందరినీ కూడా కంప్లీట్ గా చేంజ్ చేసిన తర్వాతనే ఈ రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టింది. మీ ఊరు పరిస్థితి, ఎస్పెషల్ గా మీ ఊరు పరిస్థితి చూసుకుంటే, మీ ఊర్లో కొన్ని వందల మంది మా పొలాలు పోయాయి, మా స్థలాలు పోయాయి, మా ఇల్లు పోయాయి, మా ఎవరు కొట్టేశారు మాకు తెలియకుండా ఉంది అనేటువంటి పరిస్థితి మీ గ్రామంలో ఎక్కువ. ఎందుకంటే మీ గ్రామంలో పొలాలకు రేట్లు వచ్చాయి. టౌన్కి అతి దగ్గరగా ఉండటం వల్ల పొలాలకు రేట్లు రావడంతో ప్రతి ఒక్కడికి ఆశ పుట్టింది. ఏదో ఒక రకంగా కబ్జా చేయాలి, ఏదో రకంగా
దొమ్మి చేయాలి, ఏదో రకంగా ఆ స్థలం కొట్టేయాలనేటువంటి దుర్బుద్ధి ప్రతి ఒక్కరికి పుట్టింది. చాలా మందికి ఏకంగా చెరువులు మింగేద్దామన్న ఆలోచన కూడా వచ్చారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన గ్రామంలో ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది. ఎవడైతే పొలాలు కబ్జా చేయాలని చూశాడో వాడి ఒంట్లో చలిబుట్టే విధమైనటువంటి కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేటువంటి కొత్త చట్టాన్ని తెచ్చి ఎస్బీఐ బ్యాంకింగ్ వ్యాపారంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో కూడా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తుందని అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఎస్బీఐ ప్రధాన శాఖ ద్వారా బొలెరో వాహన తాళాలను విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి ఉపకులపతి ప్రొఫెసర్ డివిఆర్ మూర్తికి అందజేశారు. కార్యక్రమంలో గుంటూరు పరిపాలనా కార్యాలయ డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ బి ప్రభు, ఒంగోలు రీజనల్ మేనేజర్ ఎస్ గున్నేశ్వరరావు, ఎస్బీఐ ఒంగోలు ప్రధాన శాఖ చీఫ్ మేనేజర్ వీరయ్య, బ్యాంకు సిబ్బంది, విశ్వవిద్యాలయం అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆంధ్రకేసరి యూనివర్సిటీ వారితో మాకున్న అవినాభావ సంబంధం, తర్వాత వారితో మాకున్న అనుబంధం ఇవి దృష్టిలో ఉంచుకొని వారి కోరిక మేరకు ఎగ్జామినేషన్ పేపర్స్ వాటి మూమెంట్ కోసము ఒక వెహికల్ ఒకటి మా దీని కింద మేము డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ అవినాభావ సంబంధం ఇదే విధంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాము. అదేవిధంగా వారికి భవిష్యత్తులో ఏ అవసరాలు ఉన్నా మా బ్యాంకు ద్వారా మీ వేరే కాలేజీలు ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలు వారికి కావాల్సిన అవసరాలు, ఫీజులు పేమెంట్లు కానీ, తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు పేమెంట్లు కానీ అన్నిటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ అందజేస్తుందని తెలియజేస్తున్నాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లోకల్ వాళ్ళు మాకు ఏం చేశారంటే ఆంధ్రకేసరి యూనివర్సిటీకి వెహికల్ 12 లక్షలు ఇంచుమించు 12 లక్షలు ఖరీదు చేసే వెహికల్ మహీంద్ర క్యాంపర్ ఈ వెహికల్ మాకు డొనేట్ చేశారు వాళ్ళు ఆంధ్రకేసరి యూనివర్సిటీకి. ఇది ఇంచుమించు 12 lakhs వరకు ఖరీదు చేసినటువంటి వెహికల్ వాళ్ళు ఇచ్చారు పూర్తిగాను ఫండింగ్ తోటి. ఈ వెహికల్ ఎందుకోసం మాకు వాళ్ళు ఇచ్చారు అంటే మాకు అరౌండ్ 230 కాలేజెస్, ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ఉన్నాయి. మాకు ఈ 230 కాలేజీలో మేము ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి, తర్వాత ఈ క్వశ్చన్ పేపర్స్ లేకపోతే ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇవన్నీ మేము డిస్ట్రిబ్యూట్ చేసి చేయడానికి ఏమవుతుందంటే ఈ వెహికల్ ఉపయోగించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం మేము. సో ఈ వెహికల్ ఫస్ట్ వెహికల్ ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి డొనేషన్ రూపం కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ రూపంలో కానీ ఇచ్చినటువంటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే మాకు మొట్టమొదట ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. సో అందుకని మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం. ఇటువంటి సహకారం మాకు ఇంకా అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే మా తాలూకా ఎగ్జామినేషన్ ఫీజులు లేకపోతే మా ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మేము మా పెట్టి అవన్నీ చూడటం అనేది జరుగుతుంది. మాకు సంఘ విద్రోహ చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. ఆర్టీసీ బస్టాండ్లో డమ్మీ బాంబు ఐడెంటిఫికేషన్ కార్యక్రమం ద్వారా ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్టాండ్లో ఆగంతుకులు బాంబు పెడితే నిర్వీర్యం చేయడం ఎలా అనే కార్యక్రమాన్ని ప్రయాణికులకు సవివరంగా చూపించారు. కార్యక్రమం జరుగుతున్నంత వరకు ప్రయాణికులు బస్టాండ్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. కార్యక్రమం అనంతరం డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల అసాంఘిక శక్తులు బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లో, షాపింగ్ మాల్స్లో బ్యాగులు, ఇతర వస్తువుల్లో టైం బాంబులు లాంటివి ఏర్పాటు చేసి సమయం చూసుకుని రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసి మానవ వినాశనానికి పాల్పడుతున్నారని, అటువంటి వారి పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు డమ్మీ బాంబ్ ఐడెంటిఫై కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో బ్యాగులు కానీ ఇతర వస్తువులు కానీ ప్రయాణికులు గుర్తించినప్పుడు భయపడకుండా పోలీసులకు సమాచారం అందిస్తే వాటిని పరిశీలించి వాటిలో బాంబు ఉన్నట్లయితే బాంబు స్క్వాడ్ ఎలా నిర్వీర్యం చేస్తారో తెలియజెప్పే ప్రక్రియను ప్రజలకు చూపించడం జరిగిందని తెలిపారు. ఇటువంటి సమయంలో ప్రజలు భయపడకుండా పరిసర ప్రాంతాలు ఖాళీ చేసి పోలీసులకు సహకరించాలని కోరారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు డెమో డ్రిల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 1 టౌన్ సిఐ నాగరాజు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.
మనకు అబౌట్ 24-25 ఇయర్స్ ఎగో కూడా మన ఒంగోలు టౌన్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. చర్చిలో మన స్టేట్లో కాకపోయినా అదర్ స్టేట్స్లో కొన్ని ప్లేసెస్లో కూడాను బాంబ్ బ్లాస్టింగ్స్ అన్నీ కూడాను మనం గమనిస్తున్నటువంటిదే. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా సరే ఏదైనా ఎక్స్ప్లోజివ్ తీసుకొచ్చేసి కాంగ్రిగేషన్ ఎక్కువ ఉన్నటువంటి పబ్లిక్ ఎక్కువ గ్యాదరింగ్ ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ లేదనంటే బస్ స్టేషన్స్ లేదనంటే షాపింగ్ కాంప్లెక్సెస్ ఇలాంటి వాటిల్లో బాంబు అన్నోన్ పర్సన్స్ వచ్చేసి ఏదైనా ఒకసారి ఒక బాంబు ప్లాంట్ చేసి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళు రిమోట్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసి బ్లాస్ట్ చేస్తే వందలాది మంది చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో. ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు అలాంటి దాని గురించి ఏదైనా మనకు బాంబ్ ప్లాంటింగ్ గురించి ఏదైనా సమాచారం ఉన్నప్పుడు పబ్లిక్ ఎలా ఉండాలి, పోలీసు వాళ్ళు కూడాను ఇది ఒక ఎక్సర్సైజు. అంటే ఆ టైంలో పోలీస్ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది అన్నది ఒకటి మాకు ప్రాక్టీస్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడాను పోలీసు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ గమనించి ఏ విధంగా ఉండాలి అన్నటువంటిది వాళ్ళకు కూడా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చేదానికోసం అని చెప్పేసి మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఆర్ దామోదర్ గారు ఈ విధంగా ఒక ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచన చేసి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి అనేటటువంటి ఉద్దేశం చొప్పున వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మన బస్ స్టేషన్లో ఈ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువకులకు జనవరి 6-8 తేదీలలో ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూట్ సెట్లో జనవరి 6వ తేదీ నుండి యువకులకు కారు డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 8వ తేదీన ఫోటో వీడియోగ్రఫీలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన 18 సంవత్సరాలు నిండిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువకులు శిక్షణ పొందవచ్చన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతితో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ పొందాలనుకునేవారు నేరుగా రూట్ సెట్ కార్యాలయానికి కానీ ఆన్లైన్ ద్వారా కానీ దరఖాస్తులు చేయాలని కోరారు. మా రూట్ సెట్లో ప్రతి నెల ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. 64 కోర్సుల్లో మన NSQF MORD చేత పొందుపరిచిన 64 కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే వచ్చే నెల జనవరి నెల 2 కోర్సులు స్టార్ట్ చేస్తామండి. మన గ్రామీణ నిరుద్యోగ పురుషులకు స్టార్ట్ చేస్తున్నామండి. 6వ తేదీ నుంచి పురుషులకు మన కార్ డ్రైవింగ్లో కోర్సు ఇస్తున్నాము. అదేవిధంగా 8వ తేదీ నుంచి ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీలో పురుషులకు ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందినటువంటి నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్ ఇస్తున్నాము. సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ట్రైనింగ్ పూర్తిగా ఉచితమండి. ట్రైనింగ్ సమయంలో భోజనం కానీ వస్తు సౌకర్యం కానీ అన్నీ ఫ్రీగా అందించబడతాయి. మన కార్ డ్రైవింగ్ వచ్చేసి 6/1/2025 నుంచి 4/2/2025 దాకా జరుగుతుంది ఫ్రీ ట్రైనింగు. అదేవిధంగా ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ వచ్చేసి 8/1/2025 నుంచి 6/2/2025 దాకా జరుగుతాయండి. సో మన కార్ డ్రైవింగ్కి మీ పేరు నమోదు చేసుకోవాల్సిన వారు ఈ కింద నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573363141. మళ్ళీ చెప్తున్నాను నెంబరు 9573363141. ఇది కార్ డ్రైవింగ్ అండి. అదేవిధంగా ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీలో చేరదలసిన వారు ఈ కింద నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8309915577. ఇంకోసారి చెప్తున్నాను నెంబరు 8309915577. ఈ ఫోన్ నెంబర్లే కాకుండా మా వెబ్సైట్లో కూడా మీరు లాగిన్ అయ్యి మీ పేరు నమోదు చేసుకుంటే మేము మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మీకు కాల్ చేస్తాం. సో మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. బాహ్య శరీర సౌందర్యానికి నేటి తరంలో ప్రాధాన్యత పెరిగింది. ప్రతి ఒక్కరూ అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడుతున్నారు. చిన్నపాటి ఫంక్షన్లకు వెళ్లాలన్నా ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా అలంకరించుకొని వెళ్లడం పరిపాటిగా మారింది. ఇందుకోసం బ్యూటీ పార్లర్లకు డిమాండ్ పెరిగింది. బ్యూటీ పార్లర్లలో ముఖ సౌందర్యంతో పాటు వివిధ రకాల అలంకరణలు అన్నీ అక్కడే దొరకడంతో బ్యూటీ పార్లర్ల ప్రాధాన్యత పెరుగుతోంది. నిరుద్యోగ మహిళలకు ఇది ఒక ఉపాధి మార్గంగా మారడంతో ఎక్కువ మంది బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేయడం పట్ల మక్కువ చూపుతున్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో
రూట్ సెట్ సంస్థ బ్యూటీ పార్లర్ల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ఎందరో మహిళలకు ఉపాధి మార్గాలు చూపుతూ వారి కాళ్ళ మీద వారు నిలబడేలా స్వయం శక్తిగా ఎదిగే దిశగా చర్యలు తీసుకుంటుంది. బ్యూటీ పార్లర్ల శిక్షణపై ప్రత్యేక కథనం. అలంకరణకు మహిళలు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. దుస్తులతో పాటు ఆభరణాలు, అలంకరణతో పాటు ముఖ సౌందర్యంతో పాటు కేశ సౌందర్యానికి ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వయసుతో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బ్యూటీ పార్లర్కు వెళ్ళడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటికి ఆదరణ రోజు రోజుకు పెరుగుతుంది. ప్రజల ఆదరణను బట్టి గ్రామీణ ప్రాంత మహిళలు ఈ రంగం పట్ల ఎక్కువ మక్కువను పెంచుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో మహిళలు ఈ శిక్షణ పట్ల ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంత మహిళల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూట్ సెట్ సంస్థ స్వయం ఉపాధి రంగాలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. బ్యూటీ పార్లర్లతో పాటు మగ్గం వర్క్, టైలరింగ్, పచ్చళ్ళు తయారీ, డిటిపి, కార్ డ్రైవింగ్తో పాటు పలు విభాగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఉపాధి అవకాశాలతో పాటు శిక్షణ పూర్తయిన తర్వాత సంస్థలు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక చేయూతనిస్తుంది రూట్ సెట్ సంస్థ. బ్యూటీషియన్ రంగంలో మక్కువ పట్ల శిక్షణ పొందుతున్నారని మల్లవరం నుంచి వచ్చిన వైష్ణవి తెలిపారు. రూట్ సెట్లో శిక్షణా కాలంలో మంచి శిక్షణ ఇస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరం శిక్షకుల పర్యవేక్షణలో మంచి శిక్షణ ఇస్తున్నారు. బ్యూటీషియన్తో పాటు యోగా, వ్యాపార మెలకువలు, అన్ని రకాల శిక్షణలు ఇస్తున్నారు. మనం బయట ఎంత నగదు చెల్లించి శిక్షణ పొందినా ఇంత మంచిగా నేర్పించరు. శిక్షణ కాలంలో మంచి వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నారు. బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తున్నారు. ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్ అంతా చాలా మంచిగా ఉంటుంది. ఫుడ్ చాలా బాగుంటుంది. బయట కోర్స్ నేర్చుకోవాలని ట్రై చేశాను, బట్ 30,000 to 40,000 అడిగారు. ఇక్కడ చాలా ఫ్రీగా నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ రూట్ సెట్. బ్యూటీషియన్లో మేకప్ నేర్పిస్తున్నారు, పార్లర్ కోర్స్, ఐబ్రోస్ నేర్పిస్తున్నారు. పార్లర్ కోర్స్లో మొత్తం ఫేషియల్స్, హెయిర్ కటింగ్ నేర్పిస్తున్నారు, అడ్వాన్స్ నేర్పిస్తున్నారు, బేసిక్ నేర్పిస్తున్నారు. చాలా బాగా టీచ్ చేస్తున్నారు. మనం ఎంత మనీ కట్టినా ఇంత సౌకర్యంగా చెప్పరు, అంత బాగా నేర్పిస్తున్నారు ఇక్కడ. మొదటి నుంచి బ్యూటీషియన్ పై మక్కువ ఎక్కువ. దీంతో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుని ఎంటర్ప్రైన్యూర్ కావాలనేది నా సంకల్పమని దర్శి నుంచి వచ్చిన భానుకుమారి తెలిపారు. బయట నేర్చుకోవాలంటే 50,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. రూట్ సెట్లో ఫ్రీగా అంటే ఎలా నేర్పుతారో అనుకున్నాను. బయట ఎక్కువ ఖర్చు చేసి నేర్చుకోవడం కంటే రూట్ సెట్లో నేర్చుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. నేను నా సొంతంగా నా కాళ్ళపై నేను నిలబడగలను అనే నమ్మకంతో బయటకు వెళ్తున్నాను. అంటే నాకు ఫస్ట్ నుంచి ఒక బ్యూటీషియన్ అవ్వాలి, నేను ఓన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండేది. సో నేను చాలా చోట్ల బయట ప్రైజెస్ చెక్ చేశాను. చూసుకుంటే ఎక్కడ చూసినా 50,000 to 1,00,000 అలా ఉండేది. బయట ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, బ్యూటీషియన్ అవ్వాలన్నా, హెయిర్ స్టైల్స్, మేకప్ ఇవన్నీ. కానీ ఇక్కడ నేను ఫ్రీ అంటే ఎలా చెప్తారో ఏమో అని చెప్పేసి ఫస్ట్ డౌట్తో వచ్చాను. అసలు నేను నేర్చుకోగలనా లేదా, ఫ్రీ అంటే ఎలా ఉంటుందో లేదో, అంటే మనకి క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తారో లేదో అనుకున్నాను. కానీ ఫస్ట్ డేనే నాకు క్లారిటీ అనేది వచ్చేసింది. అంటే మనం బయట ఎక్కువ ఇన్వెస్ట్ చేసి నేర్చుకోవడం కంటే ఇలాంటి చోట మనం ఈ ఇన్స్టిట్యూట్లో, రూట్ సెట్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడం చాలా గ్రేట్ అనిపించింది. మాకు మోటివేషనల్ క్లాసెస్, ఈడిపి క్లాసెస్ డైలీ చెప్తారు. మార్నింగ్ యోగా, ఫుడ్ చాలా అంటే చాలా బెస్ట్ బయట ఇన్స్టిట్యూట్లో, బయట వేరే సిటీస్లో నేర్చుకోవడం కంటే. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రజెంట్ ఇక్కడ నేర్చుకుంటున్నందుకు. బయటకు వెళ్ళిన తర్వాత నేను నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను. నా ఓన్ ఎంపైర్ నేనే క్రియేట్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. నేను బీటెక్ చదువుకున్నా. బ్యూటీషియన్ కావాలనే లక్ష్యం నన్ను రూట్ సెట్ వరకు తీసుకొచ్చింది. నేను నా జీవితంలో తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒక మంచి నిర్ణయం. బ్యూటీషియన్ కోర్సులో రూట్ సెట్లో చేరమని ఇనమన్నమెల్లూరు నుంచి వచ్చిన స్వప్న తెలిపారు. ఇక్కడ మంచి శిక్షణ ఇస్తున్నారు. ఆరోగ్యకరమైన అంశాలపైన అవగాహన కల్పిస్తున్నారు. అనేక అంశాలపై మెలకువలు, శిక్షణ ఇచ్చారు. స్వయం శక్తిగా ఎదగగలననే నమ్మకం కల్పించారు.
నేను బీటెక్ దాకా చదువుకున్నాను, రీసెంట్ పాస్డ్ అవుట్. కానీ నాకు బ్యూటీషియన్ అంటే ఒక ప్యాషన్ ఉండేది. ఎప్పటికైనా నేను నేర్చుకోవాలి, చెయ్యాలి అనే ఒక ప్యాషన్ ఉండేది. ఆ ప్యాషన్ని నెరవేర్చుకోవడానికి నేను చాలా చోట్ల ట్రై చేశాను, కానీ మా ఫ్యామిలీ అందుకు ఎఫర్ట్ చేయలేదు. అందుకే నేను ఈ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకొని మా రిలేటివ్స్ ద్వారా వచ్చాను. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేటప్పుడు నేను కూడా ఒక లో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను, ఎలా ఉంటుంది, ఎలా చెప్తారు అని. కానీ ఇక్కడికి వచ్చి 1 డే స్పెండ్ చేశాక నా జీవితంలో నేను ఏదైనా బెస్ట్ డెసిషన్ తీసుకున్నానంటే దీంట్లో జాయిన్ అవ్వడమే అని అనిపించింది నాకు పర్సనల్గా. దీని తర్వాత నేను ఖచ్చితంగా కొంచెం గ్యాప్ తీసుకొనైనా నేను ఖచ్చితంగా పార్లర్ అనేది పెట్టుకుంటాను. ఇంకా దీంట్లో మా రిలేటివ్స్ చాలామంది నేర్చుకున్నారు, వాళ్ళు కూడా చాలా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు దీనికి. సో అందుకే నేను వచ్చి జాయిన్ అయ్యాను. ఒక సేఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ. ఏమైనా ఇబ్బంది వచ్చినా స్టాఫ్ ఎప్పుడు 24 hours అందుబాటులో ఉంటారు. మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేస్తారు మేము నేర్చుకోవడానికి. ఎంత ఎక్విప్మెంట్ అయినా మేము నేర్చుకోవడానికి తెచ్చిస్తారు. గేమ్స్ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. దానివల్ల మేము చాలా నేర్చుకున్నాం. వచ్చిన 10 రోజులకే మేము చాలా నేర్చుకున్నాం. అందరికీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మాత్రం బిల్డ్ అయింది. పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించిన హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే దేశానికి క్షమాపణ చెప్పాలని, హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్లమెంటులో అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించడం పట్ల దేశంలోని అన్ని వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వానికి రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రఘు, చీకటి శ్రీనివాసరావు, కంకణాల ఆంజనేయులు, కంకణాల రమాదేవి, వినోద్, ఎస్కే బాబు, బాలకొట్టయ్య, తిరుపతిరావు, శ్రీనివాసరావు, కరీమల్లా, మోజేష్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిన్న పార్లమెంట్లో అమిత్ షా అవమానిస్తూ పదే పదే అంబేద్కర్ పదాన్ని ఉచ్చరించడం ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ పేరు కన్నా హిందూ దేవుళ్ళైనటువంటి దేవుళ్ళని మీరు కొలవండి, మీకు 7 జన్మలు బ్రహ్మాండంగా సుఖంగా శాంతులు ఉంటాయి, అట్లానే మీకు మీరు వర్ధిల్లుతారని ఆయన చెప్పాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఒంగోలులో కూడా ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఈ అమిత్ షాని, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి పార్లమెంట్లో ఉంటూ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మీ మంత్రి పదవిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా భారతదేశ ప్రజలందరికీ మీరు క్షమాపణ కూడా చెప్పాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏమనుకుంటా ఉన్నారు ఈ మనువాదులు, ఈ మతోన్మాద మనువాదులు? అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే అంబేద్కర్ పదాన్ని కనీసం పార్లమెంట్లో మాట్లాడేదానికి కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. అంటే ఈ భారతదేశం ఎలా ఉండాలి, భారత రాజ్యాంగం ఎలా ఉండాలి అని నిర్దేశించినటువంటి ఒక రాజ్యాంగ నిర్మాతని ఆయన పేరుని ఆ పార్లమెంట్లో కూడా ప్రస్తావించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఈరోజు పాలకులు తీసుకొస్తా ఉన్నారు. ఇదేదో కాకతాళీయంగా జరిగింది కాదు. భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ఆశయాల్ని తూట్లు పొడిచి దానికి సమాధి కట్టాలని చెప్పిన కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆలోచిస్తూ ఉన్నాయి. రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని మేము అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించట్లేదంటే దీంట్లో మనధర్మశాస్త్రం లేదు, మనము చెప్పిన అంశాలు లేవు అని చెప్పిన వాళ్ళు ఆ రోజే దీన్ని తిరస్కరించారు. అంటే ఆ రోజు అధికారంలో శక్తి లేదు కాబట్టి అంత మేరకే పరిమితమయ్యారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత
ఈ భారత రాజ్యాంగాన్ని లౌకిక సమానత్వంతో కూడుకున్నటువంటి అంశాలను బోధించేటువంటి రాజ్యాంగాన్ని తొంగలో దొక్కేయడానికి ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు వచ్చినాయి తప్ప ఇదేదో కాకతాళీయంగా వచ్చింది కాదు. అందుకనే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తక్షణమే అమిత్ షాని బర్తరఫ్ చేయాలి, అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తారు. ఒంగోలు హౌసింగ్ బోర్డులోని సోలోమెన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో ఎన్జీఓ హోంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రెవరెండ్ శేషం డేవిడ్ లివింగ్స్టన్, శేషం రాజేషులు క్రిస్మస్ వాక్య సందేశం అందజేశారు. ఆధ్యాత్మిక గాయనీ గాయకులు నిసి జాన్, కళాంజలి, సత్యకర్, విజయ్, శాంసన్ తదితరులు క్రిస్మస్ గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో సంఘస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆటోమేటిక్గా తెలియకుండా ఊగుతున్నాను అనమాట. మీకు ఎలా ఉందా కానీ వండర్ఫుల్గా ప్లే చేశారు మొత్తానికి. దీన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం, ప్రభువుని ఎంతగానో కనపరుస్తున్నాం. సాధారణంగా ఈ దినాలలో అందరం కూడా సెమీ క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నటువంటి దినాలు కదా. ప్రతి చర్చ్లో, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో, మన ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో, ప్రపంచ దేశాలలో క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటూ అద్భుతమైన పాట అందరి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యూజికల్ క్రిస్మస్ చాలా అద్భుత రీతిగా జరుగుతుంది. చెన్నై నుండి థామస్ అండ్ టీం వారు లైవ్లో మనకి మ్యూజిక్ అందించారు. గడిచినటువంటి 15th డిసెంబర్ 2023 సంవత్సరంలో మ్యూజికల్ క్రిస్మస్ 1 మనకి అంబేద్కర్ భవన్లో జరిగింది. ఇప్పుడు మ్యూజికల్ క్రిస్మస్ 2 ఎన్జిఓ హోమ్ వేదికగా మనకి జరుగుతుంది. హైదరాబాద్ నుండి నిసి జాన్ గారు చక్కని దేవుని పరిచర్యలో అద్భుతమైనటువంటి పాటలు పాడడానికి వచ్చారు. అలాగే వైజాగ్ నుండి విజయ్ సాంసన్ గారు కూడా మన మధ్యలో ఉండి అద్భుతంగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అలాగే సిస్టర్ కళాంజలి గారు, అలాగే సత్యకర్ గారు, వీళ్ళందరూ నలుగురు కూడా చెన్నై మ్యూజిక్ అండ్ టీంతో కలిసి అద్భుత రీతిగా లైవ్లో దేవునికి మహిమకరంగా మ్యూజికల్ క్రిస్మస్ సంబంధించినటువంటి పాటలు పాడుతూ ఎంతో అలరించారు. చిన్నపిల్లలు కూడా చక్కని నాట్యాలతో స్కిట్స్తో కూడా దేవుని మహిమపరిచారు. ఈ యొక్క కార్యక్రమము క్రీస్తు పునరాగమనము మినిస్ట్రీస్ మరియు సొలోమోన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ హౌసింగ్ బోర్డ్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో పాస్టర్ డేవిడ్ లివింగ్స్టన్ మరియు పాస్టర్ శేషం రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమమును ఈ సంవత్సరము 2వ సంవత్సరముగా జరిపించడం జరుగుతుంది.
దేవుని చిత్తమైతే ఈ యొక్క కార్యక్రమము అనేక సంవత్సరాలు కొనసాగించాలని ఉద్దేశంతో మేము ఉన్నాము. దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని నామానికి మహిమ తెచ్చేలాగున టంగుటూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ నామస్మరణ పట్ల అసహనాన్ని ఖండిస్తూ దళిత రైట్స్ ఫెడరేషన్ రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు ఆధ్వర్యంలో దళిత సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నో ఏళ్ల నుండి దళితులు అనేక దేవుళ్లకు దేవతలకు మొక్కారు. కానీ వాళ్ళు అస్పృశ్యతను ఆర్థిక సామాజిక వెలివేతలను ఏ దేవుడు కాపాడలేదని కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే కాపాడిందన్నారు. కార్యక్రమంలో జై భీమరావు పార్టీ జిల్లా అధ్యక్షులు కెబి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్పోక్స్ పర్సన్ బొడ్డు సతీష్, దేవరపల్లి చంద్రబాబు, దమ్మాల పెద్ద, నోకతోటి పేరయ్య, కసుకుర్తి రాజు తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా గారు, మీ యొక్క దేవుడు స్వర్గాంశంగా దేవుడు ఎరుగు, కానీ ఈ దేశంలో ఇప్పుడు కూడా నిన్నగాక మొన్న ఈ యొక్క ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి మ్యాజిక్ మాస్టర్ అయినటువంటి ఇళయరాజా గారిని కూడా గర్భగుడిలోకి రానిలేదు. గర్భగుడిలోకే రానిలేదు. కానీ మీరు మీ దేవతలు మీ దేవుళ్ళు మమ్మల్ని స్వర్గంలోకి రానిస్తారా? అమిత్ షా గారు గుర్తుపెట్టుకోండి, చదువుతా ఉన్నాం. మీ దేవుళ్ళకు కూడా రక్షణ కల్పించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. బాబ్రీ మసీద్ కేసు, రామాలయం కేసు వస్తే ఈ దేశంలో మీరు గుళ్ళో ప్రార్థన చేస్తే మీకు ఈరోజు రామ మందిరం నిర్మించబడిందా? బాబ్రీ మసీద్ కూల్చివేస్తే ఆ యొక్క వివాదాస్పదాన్ని ఈ యొక్క పార్టీలు కుమ్ముగాస్తూ ఉన్నాయి. ఇది సబబు కాదు. ఎంతోమంది చాలా మంది కూడా ఈరోజు వర్గీకరణకి అనుకూలం మా ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మీ ప్రభుత్వాలు అయితే అనుకూలం కావచ్చు. ఈ వర్గీకరణ అనే విషయం మాలలకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం కాదు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులకి, రిజర్వేషన్ వ్యతిరేక శక్తులకి మాలలో జరుగుతున్న పోరాటం అని చెప్పని జీవనరావు భారత పార్టీ చెప్తా ఉన్నది. దళితుల్ని రాజ్యాధికారి దిశగా పోనీయకుండా, లక్ష్యం వైపు చూడకుండా ఏదైతే ఈ మనవాద భావజాలం కలిగిన పార్టీలు, పెత్తందారి పార్టీలు చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యలని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ క్రమంలో శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. అవకాశాలు అనేవి ఉషోదయపు కిరణాల వంటివి. ఎక్కువసేపు ఆలోచిస్తూ కూర్చుంటే వాటిని కోల్పోతాం. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.